ఇక ఇంద్రనైతే స్వరని పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకొని వస్తాడు. తనని చూసి ఒక్కసారిగా సన్నీ అయితే, "అమ్మ నిన్ను స్వర అని పిలవను. ఇంక నిన్ను అమ్మ అనే పిలుస్తానని" చెప్పననగానే ఒక్కసారిగా స్వర అయితే సన్నీ అన్న మాటలకు షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటమ్మా నిన్ను నేను అమ్మ అని పిలవాలి కదా ఇక" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. అక్కడే ఉన్న కైలా అయితే సన్నీ అమ్మ అని పిలవడంతో, అయ్యో! ఇదేంటి సన్నీ అమ్మ అని పిలుస్తున్నాడు. బాబీ మరి ఎట్లాగా ఏంటి అని చెప్పనైతే తను అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంద్ర అయితే సన్నీ అన్న మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రామ్మ మనం ఇంట్లోకెళ్దాము అని చెప్పనైతే సన్నీ అయితే స్వరాని తనైతే లోపలికి తీసుకెళ్తూ ఉంటే, స్వర మాత్రం చాలా బాధపడుతూ అభి గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటే తననైతే వాకిట్లోనే వాళ్ళ ఇంద్ర వాళ్ళ పిన్నయితే, "ఏమే నువ్వు నువ్వు ఎంత ధైర్యం ఉంటే నీకు వాడి మెడలో తాళి కడుతూ ఉంటే నువ్వు దిష్టిబొమ్మలాగా చూస్తూ ఉన్నావా" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇంద్ర అయితే, "నేను కావాలని తనని గుడికి వెళ్ళి ఎక్కడికెళ్ళో పెళ్లి చేసుకోలేదు. పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోవాల్సొచ్చిందని" ఇంద్ర చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళ పిన్ని మాత్రం, "అయితే ఈ తాళికి విలువ లేదంటావా? అయితే ఇంకెందుకు ఇది మెడలో వేసుకోవడం, తీసేయి తెంపేయి" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకు సన్నీ అయితే ఒక్కసారిగా తన వైపు చూస్తూ ఉంటాడు. "ఇంకెందుకు లేట్ చేస్తున్నాను, నేను తీసేస్తాను ఈ తాళిని. ఇంతటితోటి నీకు మాకు ఎటువంటి సంబంధం ఉండదని" చెప్పనైతే తను అంటూ ఉంటుంది. ఆ మాటలకు షాక్ అయిపోతూ ఉంటుంది.